నెక్స్ట్ ప్రతి నెల విహెచ్ఎండి సెషన్ రోజు పిల్లలకి యూనిస్ ప్రకారంగా వ్యాక్సిన్ పడిందా లేదా, వాడికి ఫీవర్గా ఉంటే నెక్స్ట్ సెషన్కో లేకపోతే పక్క సెంటర్లో సెషన్కో వాడికి ఫీవర్ తగ్గిన సెషన్ డ్యూ లేకుండా వాడికి వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయించాలి. ఇంతే. ఇక్కడ కొంత డౌట్ ఉంది, వ్యాక్సినేషన్ సెషన్ మిస్ అయిందనుకోండి 1 month అయిపోతే గాబరా పడిపోతున్నారు పేరెంట్స్. 15 days 1 month 2 months వరకు వ్యాక్సినేషన్ ప్రాబ్లం లేదు. వాళ్ళు కొంచెం కొంతమంది ప్యానిక్ అయిపోతారు, ఇది అయిపోయింది అయిపోద్దేమో 2 నెలలు అయిపోయింది అనుకుంటారు. కానీ ఎప్పుడైనా వ్యాక్సినేషన్ చేయాలి. నెక్స్ట్ సెషన్ కన్నా ఏం చేసినా మనం చూడాలి. నెక్స్ట్ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ సర్వీసెస్ చెప్తున్నా కదా ఇందాక ఎన్ఆర్సీ పంపించిన బరువులకు పిల్లలకి ఇంట్లో మనం బాగు చేయడానికి అవుతున్నాం. మనం ఎంత పెట్టినా వాడు బయట పెరగట, వాడు మెడికల్ సూపర్విజన్లో మాత్రమే డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడుతూ అక్కడ స్పెషల్ ఫుడ్ తీసుకుంటూ మాత్రమే బరువు పెరుగుతారు అనుకున్న పెరుగుంటారు. ఎవరు సివియర్ ఎక్విట్ మానేసి శామ్ సివియర్గా అండర్ వెయిట్. సో ఈ క్యాటగిరీ మనం బాగు చేయగలుగుతామా? చేయలేం. సివియర్గా ఉన్న వాళ్ళని మనం ఎన్ఆర్సీ ప్రిఫర్ చేయాలి. అలాగే బరువులకు పిల్లలు ప్రతి నెల 104 చెకప్స్ చేయించాలి. అలాగే దగ్గరలో మెడికల్ ఆఫీస్ దగ్గర చెకప్స్ చేయించాలి. ఇవన్నీ ఎందులో వస్తాయి? అలాగే మన ప్రెగ్నెంట్ లాక్టేషన్కి హెచ్పి టెస్ట్లు, ఏజీఎల్స్కి బ్లడ్ టెస్ట్లు, హెచ్పి టెస్ట్లు ఇవన్నీ చేస్తాం. మన పిల్లలకు కూడా అప్పుడప్పుడు క్యాంప్స్ పెడితే హెచ్పి టెస్ట్ కూడా చేస్తాం. సో అది వచ్చి ఆరోగ్య పరీక్షలో వస్తుంది. సలహాలు సమర్పించుకుంటాం. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు గర్భవతి 8 grams ఉంది బ్లడ్, వెంటనే వాళ్ళు ఎక్కడ రిఫర్ చేయాలి? ఎంతవరకు ఫాలోఅప్ చేస్తారు. అప్పుడు 5 రోజులు రిఫర్ చేయాలి. వెంటనే అమ్మాయి అప్పుడే వచ్చింది, సపోజ్ కొత్తగా ఇంకా హెల్త్ వాళ్ళు అయితే వెళ్ళలేదు, మనం బయట 8 grams పెట్టింది అమ్మాయి 7th month, వెంటనే ఏం చేస్తాం? మెడికల్ ఆఫీస్ గారికి ఏమైనా ఇన్ఫార్మ్ చేసి 5 రోజుల కోసం రిఫర్ ఇచ్చేస్తాం. మీరు ఒక చైల్డ్ని కానీ మదర్ని కానీ ఏదో ఒక హాస్పిటల్కో ఎన్ఆర్సీకో 104కో బయట ప్రైవేట్ క్లినిక్ ఎక్కడికి రిఫర్ చేసినా అది రిఫరల్లో రాయాలి. రిఫరల్ బుక్ ఎవరో రాయట్లేదు. రిఫరల్ అంటే ఏదో పెద్ద బోర్డులో చూడకండి. మనం మన దగ్గర నుంచి ఎక్కడో చోటకి ట్రీట్మెంట్ కోసం పంపిస్తే రిఫరల్ అవుతుంది. ఓకేనా? అది 104 కావచ్చు, లేకపోతే మెడికల్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే పిహెచ్సి కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఐడెంటిఫికేషన్ కోసం ఏరియా హాస్పిటల్ కావచ్చు. ఎనీ టైప్ ఆఫ్ రిఫరల్ ఈజ్ అది రిఫరల్ లిస్ట్లో రావాల్సిందే. ఓకేనా? అలాగే మన ఎన్ఆర్సీ పంపించిన కూడా పిల్లల్ని ఎన్ఆర్సీ పంపించి 14 days అడ్మిషన్ రాగిస్తాం. అది కూడా రిఫరల్స్గా రాయాలి. ఓకేనా? ఇవన్నీ కూడా సలహాలు వస్తాయి. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్తున్నాం కదా ఇందాక. మనకి ఆటలాడుతూ ఇచ్చా ఇది కూడా మనం సర్వీసెస్లో చేస్తాం. ఆహారం ఆరోగ్యం పిహెచ్ఎండి. సో మనకి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి సెషన్ తీసుకుంటాము. అలాగే మన పోషకాహార మాసోత్సవాలు, తల్లిపాటు వారసత్వాలు, పోషణ పక్కవాడ ఇంకేం జరిగే మన అందరి మధ్య రీసెంట్గా జరిగింది కదా ఏంటి ఈశ్వర్ భారతికి సంబంధించి మీటింగ్స్ ఇవన్నీ కూడా మనం ఈ పోషణ మరియు ఆరోగ్య న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఇదొక సర్వీసెస్ కింద మనం ప్రెగ్నెంట్ లాక్టేషన్కి అలాగే ప్రీ స్కూల్ మదర్స్కి కూడా ఇస్తున్నాం. సో ఈ సర్వీసెస్ చేయడం ద్వారా మనం మన ఐసీఎస్ డిపార్ట్మెంట్